వెల్కమ్ టు హైపర్ న్యూస్. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం నిర్వహిస్తుందని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ కోరారు. చిలుకూరు మండలం చింతవరం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, పలు శాఖలు అధికారుల నాయకులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం నిర్వహిస్తుందని, అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు తెలియజేసిన సదస్సులను సాధ్యమైనంత తొందరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పట్టించుకునే వారే లేరని పేర్కొన్నారు. ఈ సదస్సులో నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామ మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు. అధికారులకు నిర్దేశించిన సమయంలో దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో చెప్పండి మొహమాట ఉందంట ఇస్తున్నాం. అందరికీ ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి పేరున్న చెప్పి మరి ఇప్పిస్తున్నారు. హ్యాపీగా ఇవన్నీ తీసుకొని ఇన్నాళ్ళు చేసుకొని చేపిస్తున్నాం. సరే మా హౌసింగ్ ఈఏ గారికి, డిఏ గారికి, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారికి, మా ఎండోమెంట్ ఈఓ అందరి సహాయ సహకారాలతో మీ అందరి దయ వల్ల రెండోసారిగా నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2014-19లో నేను మీ ఎమ్మెల్యేని. ఆ మధ్యకాలంలో మీ ఊర్లో ఏ రోడ్డు వేసినా అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ఉన్నాడు. అలాగే మీ చింతవరంలో 2014-19 మధ్యలో ఏ గవర్నమెంట్ కాలనీ వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఇదే సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నాడు. నేను ధైర్యం చెప్తున్నా. అలాగే ఎస్టీ కాలనీలో, చింతవరం ఎస్టీ కాలనీలో ఈ పక్క ఎస్టీ కాలనీ ఉంది. మొత్తం సిమెంట్ రోడ్లు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేశా. అయితే ఇబ్బందికర వాతావరణం ఏంటంటే ఏ పేదలు వచ్చినా నేను సహాయం చేశా. ఇక్కడే సోలాలు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూడా ఆరోగ్యం బాగాలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు తీసుకొచ్చిన నేనే. చాలా మందికి చెక్కులు కూడా ఇచ్చా. కానీ నేను ఎమ్మెల్యేగా నిలబడితే అందరూ ఓడించారు నన్ను. ఎందుకు ఓడించారు అర్థం కాల. అంటే మీకు రోడ్లు వేసినందుక, మీకు కాళ్ళు ఇచ్చినందుక, అయితే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు అర్థం కాల. నేను చెప్పేది మీకు అంతా ఒకటే, లోకల్లో మీకు సహాయం చేసే వాళ్ళు ఓట్ చేయండి, ఇబ్బంది లేదు. అంతేగాని మీకు ఎమ్మెల్యేగా నేను మీకు సహాయం చేసిన తర్వాత నాకు మీరు ఓట్ వేయాలంటే నష్టం మీకే. పనిచేసే ఎమ్మెల్యేని పోగొట్టుకుంటే నష్టపోయేది ఎవరు? పేదోళ్ళే. గొప్పవాడికి ఏమన్నా జరిగిపోదు ఏ పార్టీ వచ్చినా, కానీ పేదవాళ్ళు జరగదు. కాబట్టి నన్నే కదమ్మా, ఎవరైతే మీ ఊరికి పనిచేశారో, ఎవరైతే మీరు వస్తే ఆప్యాయతగా సమాధానం చెప్తాడో అలాంటి వాటికి ఓటేస్తే మనకు కూడా మంచిది. కాలం మారిపోయింది. మన తాతలు ముత్తాతలు పెద్దోళ్ళ దగ్గర చాకరీ చేసేవాడు. ఇప్పుడు కొంత తగ్గి మన బిడ్డలు చదువుకొని సొంతంగా పనులు చేసుకునే పరిస్థితి వచ్చారు. మీరు పాత పద్ధతిగా ఉంటే మన బిడ్డలు చదువుకొని కూడా వేస్ట్. మళ్ళీ యథాప్రకారం జమీందారీ వ్యవస్థకి మళ్ళీ దారి తీసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు నేను శాసనసభ్యుడిగా మనం పోటీ చేసిన తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరు నాకు ఎలక్షన్ చేయలే. అందరినీ ఓడిపోవాలని ఖర్చు పెట్టిన వాళ్ళే. 2000 కూడా పంచిన పరిస్థితి గూడూరులో అయితే నేను ఓడిపోవాలా, నా వార్డులోనే మెజారిటీ రాకూడదు అంటే నాకు అర్థం కాని పరిస్థితి. కానీ మీరు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మీరందరూ కూడా నిజాయితీగా నా వైపు నిలబడి నాకు గెలిపించారమ్మా.
నేను ధైర్యంగా చెప్తాను ఐడియా వేసుకున్నాకంటే గొప్ప వాళ్ళు కూడా నాకు ఓట్లు వేయలేదు, నాకు చేయలేదు. నాకు ఓట్లు వేసింది నా పేదవాళ్ళు, నా మధ్యతరగతి వాళ్ళే. మీ అందరి దయవల్లే నేను గెలిచా, అంతేగాని ఇంకో దయవల్ల నేను గెలవలా. నా దగ్గర పనులు చేసుకొని నా వల్ల కోట్లు సంపాదించిన వాళ్ళు నన్ను మోసం చేసి నన్ను ఓడించాలని చూసిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నా. అయినా నేను గెలిచా, వాళ్ళ డబ్బు ఇచ్చేలా పేదవాళ్ళ ముందు మధ్యలో ముందు. కానీ ఈరోజు గెలిచాను కాబట్టి చంద్రవరంకి వచ్చా. ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఎంతో మంది పేదవాళ్ళ భూముల్ని రకరకాల ఆక్యుపై చేస్తున్నారు. దాదాపు 121 ఎకరాలు 112 ఎకరాలని పేదవాళ్ళ భూములను ఆక్యుపై చేస్తున్నారు. ఇద్దరు మొత్తం వెళ్తా ఉంది. మీ దగ్గర 10,000కో 20,000కో 30,000కో మహా ఎక్కువైతే ₹1,00,000 మీకు డబ్బులు కట్టి మీకున్న భూముల్లో వాళ్ళు లక్షలు సంపాదించడం కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా సర్వే నెంబర్ 811, 996, 997, 998, 809, 909, 995, 805, 972, 810, 814, 999, 806, 796, 797, 801. ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పొలాలన్నీ పేదవాళ్ళవి. మీ దగ్గర ఏది చెప్పి తీసుకున్నారో నాకు తెలియదు. అవన్నీ కూడా వేరే వాళ్ళు ఆక్యుపై చేసి దాంట్లో సిలికాన్ అమ్ముకునే కార్యక్రమాలు ఈరోజు జరుగుతుంది ఇక్కడ ఈ మండలంలో. నేను చెప్తున్నా, ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ దయచేసి మీ పొలాన్ని మీరు ఆక్యుపై చేసుకోండి. ఎవరు వస్తారో నేను చూస్తా. మీ పొలాలు మీరు తీసుకోండి, మీరు ఇవ్వద్దు. మీ బిడ్డలకు ఉపయోగపడేటువంటి పొలాలు ఇవి. అన్యాయంగా మీరు ఇచ్చేసి మీ బిడ్డల నోటికాడ మీరు ఆ యొక్క ఆస్తిని తీద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరూ కూడా. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో సిలికా పోయిన సారి కానీ అంత ముందు కానీ చాలా రకరకాల విషయాలు జరిగాయి ఇక్కడ. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా జరిగాయి, తర్వాత ఇంకా ఎక్కువ జరిగాయి. మళ్ళీ కూడా ఇప్పుడు ఎక్కువ చేయాలన్నారు. అంటే ఏ పార్టీ వచ్చినా వాళ్ళే, పేదవాళ్ళు ఉండు, మధ్యలో ఉండు. తెలుగుదేశం వస్తే వాళ్ళే ముందుంటారు, వైఎస్ఆర్సీపీ వస్తే వాళ్ళే ముందుంటారు. కానీ పేదవాళ్ళు మాత్రం నోరు కొడుతూ ఉంటారు. అందుకనే ఈసారి అటువంటి ఎవరిని కూడా నేను పార్టీలకు ఆహ్వానించాలని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. 18 అంకాల స్థలం ఇస్తుంది. లేనందరికీ 18 అంకాల స్థలం ఇచ్చి మీకు బ్రహ్మాండంగా సరిపోయేటువంటి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే అదనంగా కూడా డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం అని చెప్పి ఇంకోసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు సచివాలయాల్లో మీ పేరు నమోదు చేసుకోండి. ఎవరికైతే ఇల్లు లేవో మీరు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పార్టీకి అతీతంగా మళ్ళీ చెప్తున్నా, పేదవాడు ఎవడైతే నాకు పార్టీకి సంబంధం లే, ఎవరు అప్లై చేసుకున్నా మీకు ఇల్లించడానికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ రెడీగా ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. ఇక్కడ తమ్ముడు చెప్పినట్టు ఆ పార్టీ ఈ పార్టీ నాకు అనవసరం, పేదవాళ్ళంతా నా పార్టీ. ఎప్పటికైనా తెలుసుకుంటారు. ఒకసారి పొరపాటు చేశారు, మళ్ళీ సరిదిద్దుకున్నారు. మళ్ళీ పొరపాటు చేయకూడదంటే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి ఏ సహాయం వస్తుందో అవన్నీ కూడా ఇచ్చేదానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు రెవెన్యూ సదస్సులు అంటే అర్థం ఏంటంటే మీ భూములు ఎవరైనా సరే దొంగతనంగా ఆక్రమించున్నా, మీ భూములు ఎవరైనా సరే దౌర్జన్యాలు చేసి మీ దగ్గర లాక్కుని ఉన్నా అవన్నీ ఒక అర్జీ ఇస్తే అవన్నీ కూడా రీచ్ చేసుకుంటాం. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీ భూమి అయితే మీకు అప్పచెప్పేటువంటి పరిస్థితి 100% మీకు అప్పచెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే భూమిలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారికి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఎవరికైతే భూమి లేదో ఎవరికైతే ఇల్లు లేదో అవన్నీ కూడా ఇచ్చేదానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే చాలా మందికి ఈ యొక్క రేషన్ కార్డు లేవు, ఆధార్ కార్డు లేవు, గతంలో పరిస్థితి లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. అలాగే ఎండిఓ ఆఫీసులో ఓపెన్ సార్ ఇప్పుడు ఆధార్ కార్డుకి అక్కడ మీకు అక్కడ సంబంధించిన కంప్యూటర్లో సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అప్లై చేస్తే లేని వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.
అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా తెలుగుదారా మీరు రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు నిండితే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తారని చెప్పి వాగ్దానం చేశారు. అది కూడా మీ అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం, సంవత్సరానికి 3 సిలిండర్స్ ఇస్తున్నాం. మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చెప్పింది చేస్తున్నారు. అసలుకి ఈ సిలిండర్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎవరికి ఇల్లు కావాలో అందరికి కూడా మేము ఇల్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ ఏం మాకు పార్టీ సంబంధం లేదు, పేదోడు మంచిదోడు కావాలా, కాబట్టి అందరూ కూడా ఇల్లు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే హాస్పిటల్ డాక్టర్ గారు కూడా మీకు చెప్పారు. గతంలో నానోడిసి కూడా వచ్చింది, ఒక అబ్బాయికి పాము కాటేస్తే ఇక్కడ లేదంటే నెల్లూరు మా గూడూరు హాస్పిటల్ తీసుకెళ్లి ఏదో దేవుడు బతికారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అలాంటి మందులన్నీ కూడా ఆడ అందుబాటులో ఏర్పాటు చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. గత వైసీపీ ప్రభుత్వంలో చిలుకూరు మండలంలో రౌడీ రాజ్యం నడిచిందని, టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ ఆటలు సాగవని, నేడు ప్రశాంత పాలన సాగుతుందని, కార్యకర్తలను ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటానని, దౌర్జన్యాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చింతవరంలో జరిగిన రెవెన్యూ సదస్సులో వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చింతవరంలో చాలా ఘోర నిర్వహణ జరిగాయి. గోపాల్ అనేటువంటి వ్యక్తిని చచ్చిపోయాడు కొట్టారు, చచ్చిపోవాల్సింది అతను. కానీ దేవుడి దేవల్ల వాళ్ళ బిడ్డల పుణ్యమో వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యమో బతికొచ్చాడు. అట్లాగే ఉదయశేఖర్ రెడ్డి గారు ఈయన స్టూడియోలో ఇంట్లో స్టూడియో కదిలించుంటే ఆయన్ని వాళ్ళ భార్యను కొట్టి తప్పుడు కేసులు పెట్టి అన్యాయం చేసిన విషయాన్ని కూడా విషయం చెప్తున్నాను. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత నాకు. ఎందుకంటే అన్యాయంగా మంచి వాళ్ళని కొడితే ఏమొస్తుంది? మేము ఇప్పుడు చేసామా? అరాజకాలు చేసామా? దౌర్జన్యాలు చేసామా? మేము గవర్నమెంట్ ఏమన్నా పుట్టామా? మేమన్నా ఏమన్నా బెదిరించామా? లేదు. ఆ గవర్నమెంట్లో ఇన్ని కార్యక్రమాలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయినా కానీ మేము కక్ష చెల్లిపోం. మేము చట్టం ఏ పని చేస్తుందో దాని ప్రకారం పొమ్మని చెప్తాం తప్ప మేము దురుసుగా ప్రవర్తించేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అందరూ కూడా మీ వెనకాల మేము ఉన్నాం. ఏం భయపడాల్సిన అవసరం లేదు, పోరాడతాం, ఇబ్బంది ఏం లేదు. ఇన్నిసార్లు ఇందువల్ల ఎంత ఉద్దేశం ఉన్నా కానీ మేము మీకు మద్దతుకుంటాం. ఈ వేదిక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీకు తోడుగా ఉంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ ప్రాణానికి నా ప్రాణం అర్థం ఇస్తున్నామని చెప్పి మళ్ళీ నేను తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. భయపడద్దు, ప్రజలకు పనిచేయండి. ప్రజలు మిమ్మల్ని ఎత్తి ఉరేగిస్తారు, ప్రజలు మీరు చెప్పిన కొట్టేస్తారు. అట్లా కాకుండా ప్రజలకు దూరంగా ఉంటే మాత్రం ఎవరేం చేయడం. కాబట్టి ప్రజల దగ్గర పనిచేయండి. అంతా పేదోళ్ళు, వాళ్ళ సమస్యల పట్ల మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న పని చేస్తే మీ వెనకాల ఉంటారు. అట్లా కాకుండా మీటింగ్ అప్పుడు చేసి మళ్ళీ కూడా సమాధానం చెప్పకపోతే ఎవరు మన వెనకాల ఉండరు. దానికి రెండవ మాట కూడా లేదు. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యక్రమం చెప్తున్నా, పేదవాళ్ళకి మధ్యవర్గాలకి అండగా ఉండండి. వాళ్ళకి ఏం కావాలో మీరు ఇప్పించండి. ఈరోజు చాలా మంది వచ్చారు ఇక్కడ ఈ యొక్క సదస్సులోకి వచ్చిన వాడికి ఎవరికి ఇల్లు కావాలంటే చిలుకూరు మండలం చితపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త గోపాల్ ను ఎన్నికల ముందస్తు వైసీపీ నాయకులు కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అప్పటి నుండి గోపాల్ చికిత్స పొందుతున్నాడు. రెవెన్యూ సదస్సు కొరకు చింతవరకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గోపాల్ ను పరామర్శించి సీఎం సహాయక నిధి నుండి 5,20,000 రూపాయలు ఆర్థిక సహాయం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సైదాపురం మండలం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు కోరారు. సైదాపురం విద్యుత్ కార్యాలయంలో ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ
బొగ్గు ఉత్పత్తి చాలా తక్కువగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టార్ గుర్తు ఉండే ఫ్రిడ్జ్, విద్యుత్, ఫ్యాన్ లైట్, ఇక వీటిని నీటి మోటార్లను, తక్కువ విద్యుత్ వాడేలా ఉండే ఉపకరణాలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఇక పిఎం సూర్యగర్ వెబ్సైట్ కి వెళ్లి ప్రతి ఒక్కరూ ఇంటిపై విద్యుత్ ఉత్పత్తి చేసే ప్యానెల్ పరికరాలు సబ్సిడీతో ఇంటిపై ఏర్పాటు చేసుకుని విద్యుత్తును మీరే ఉత్పత్తి చేసి అదనంగా ప్రభుత్వానికి అమ్మకం చేయవచ్చునని తెలిపారు. సైదాపురం మండల విద్యుత్ వినియోగదారులందరికీ కరెంటు ఆఫీస్ నుంచి మా తరపున విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతి మండలంలో, అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా విద్యుత్ పొదుపు వారోత్సవాలకు సంబంధించి అవగాహన సదస్సులు, అదేవిధంగా ర్యాలీస్ అన్నీ జరపబడతాయి. అదేవిధంగా మెయిన్ మనం ఈ వారోత్సవాలు ఎందుకు జరుపుకోవాలి అంటే, మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బొగ్గు కొరత చాలా తక్కువగా ఉంది. రాబోయే తరాల్లో బొగ్గు అనేది తగ్గినప్పుడు కరెంటు ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయవలసిందిగా, భావి తరాలకి అందించవలసిందిగా కోరుకుంటూ, మనం యూనిట్ల ఉత్పత్తితో సమానం కాబట్టి ప్రతి ఒక్కరూ స్టార్ రేటెడ్ అంటే 3 అంతకంటే ఎక్కువ ఉన్న స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ అంటే ఫ్రిడ్జ్ అయితే ఏమి, ఇంట్లో ఫ్యాన్లు, బల్బులు, అదేవిధంగా మోటార్సు, వాషింగ్ మిషన్స్ అలాంటివన్నీ స్టార్ రేటెడ్ ఉన్నటి వినియోగించి మీకు కరెంటును ఆదా చేసుకుంటూ అదేవిధంగా బిల్లు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు పిఎం సూర్యగర్ సోలార్ రూఫ్టాప్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా వాళ్ళ ఇంటి పైన ఖాళీ స్థలం ఉంటే పిఎం సూర్యగర్ నేషనల్ పోర్టల్ గూగుల్లోకి వెళ్ళి పిఎం సూర్యగర్ అని కొడతానే నేషనల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క కన్జ్యూమరు రిజిస్టర్ చేసుకున్న దానివల్ల రాబోయే తరాల్లో సోలార్ ఉత్పత్తి ద్వారా జనరేట్ అయ్యే కరెంటు రాబోయే తరాల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విధంగా అప్లై చేసుకునే దానివల్ల కన్జ్యూమర్కి కూడా చాలా లాభాలు ఉన్నాయి. అవి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు పర్సనల్గా ఆఫీస్కి వచ్చి కలిస్తే దాని మీద క్లారిటీ ఇస్తామని కోరుకుంటూ, ఈ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మేము మండలంలో కూడా కొన్ని దగ్గరలో అవగాహన సదస్సులు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు అదేవిధంగా ఆఫీసుల్లో కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే లైట్లు అదేవిధంగా ఫ్యాన్లు వేసుకొని, ఇంట్లో లేనప్పుడు కానీ బయట వెళ్ళేటప్పుడు, అదేవిధంగా ఆఫీస్లో అందరూ బయటకు వెళ్ళేటప్పుడు ఆఫీస్లో కానీ ఇళ్లలో కానీ లైట్లు ఫ్యాన్లు ఆపేసి విద్యుత్ని ఆదా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2025 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు సర్టిఫికేట్ రికార్డు సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ దయాకర్ సూచించారు. సైదాపురం గ్రామంలోని ఎంఈఓ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మార్చి 2025 ఇప్పటికే పిల్లలందరికీ కూడా ఎస్ఎస్సికి సంబంధించి పరీక్ష ఫీజులన్నీ కట్టేసి ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారు ఈ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో వారి యొక్క ఏదన్నా డేటాలో తప్పులు ఉంటే సవరించుకోవడానికి అవకాశం ఇచ్చున్నారు. దీంట్లో విద్యార్థి యొక్క పేరు, విద్యార్థి తండ్రి పేరు, తల్లి పేరు, అదేవిధంగా ఐడెంటిఫికేషన్స్ ఏదన్నా తప్పులు ఉంటే అవి సాధించుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకొని ముందు వాళ్ళ డేటాని పరిశీలించుకొని ఏదైనా తప్పులుంటే సవరించుకోవచ్చు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకొని అవి కూడా సవరించుకునేదానికి అవకాశం ఇచ్చున్నారు. ఇవన్నీ సవరించాలంటే ముఖ్యంగా వాళ్ళు ఒరిజినల్స్ సంబంధించి సవరించాలంటే వాళ్ళు కూడా ప్రూఫ్లు తీసుకొని వచ్చుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ దానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సవరించుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ అవన్నీ కానీ తీసుకొని వస్తే ఎక్కడైతే ఫీజు కట్టున్నారో ఆ హెడ్ మాస్టర్లు ఈ 10వ తరగతికి సంబంధించిన
డేటాని సవరించేదానికి ఉంటుంది. ఈ టైం ఇచ్చున్నారు, ఆ లోపల సవరించుకునేదానికి అవకాశం. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్ని దేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవిస్తూ ఉంటే కేవలం మన భారతదేశంలో మాత్రమే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తిరుపతి జిల్లా కోట మండలంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మీ జోరు మాధవ్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కోట మండలం కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శంగా ఉంటున్న సమయంలో భారతదేశంలో మాత్రమే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణంగా మేం తాము అధికారంలోకి వచ్చామని ప్రచారం చేస్తూనే అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. మణిపూర్ లో జరిగిన ఘటనకు కారణం ప్రధానమంత్రి మోడీ అమిత్ షాలను విమర్శించారు. ప్రపంచమంతా ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంటే ఒక భారతదేశం మాత్రం ఇంత దారుణంగా ఒక పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తక్కువగా చూడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క మోడీ గారు అంబేద్కర్ వల్లే నేను ప్రధానమంత్రిని అయ్యాను అంటాడు, ఒక పక్క ముఖ్యమంత్రులు అదే మాట అంటారు. ఈ భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే ఉందంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాగపూర్లో కానీ లేదా కానీ భారతదేశం మొత్తం కూడా ఈ దాడులు జరుగుతున్నాయంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళే చేపిస్తున్నారు అనే దానికి నిరసన ఇది ఇంకోటి చేసేది ఎక్కడెక్కడ జరిగేది కాదు. మణిపూర్లో అంత దారుణం జరిగితే నోరెత్తల. దీనికి అంతటికి కారణం బీజేపీ, ఇక్కడ ఉన్న అమిత్ షా. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.